ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన ప్రమాదంతో దేశమంతా విచారం వ్యక్తం చేస్తా అంటే, బాధితుల పట్ల సానుభూతి చూపిస్తామంటే జగన్ రెడ్డి మాత్రం శవరాజకీయాలు చేస్తున్నాడు. జగన్ రెడ్డి శవరాజకీయాలు అలవాటేననుకోండి, కాకపోతే ప్రతి శవాన్ని రాజకీయం చేయటం దుర్మార్గం. విపరీతమైన వర్షం పడింది, కొత్తగా కట్టిన గోడ మండు టెండలో వర్షం పడుతుందని ఎవరు ఊహించరు. ఇది మండు వేసవి. మొన్న విపరీతంగా కురిసిన వర్షానికి, ఆ నీటి ప్రవాహానికి గోడ పచ్చిగా ఉన్న గోడ కూలిన మాట వాస్తవమే. జరిగిన ఘటన చాలా బాధాకరం. 7 మంది చనిపోవటం అంటే హృదయాలు ద్రవిస్తున్నాయి. ప్రతి ఒక్కరి మనసు కలిచివేస్తూ ఉంది. నువ్వు సానుభూతి చూపించు, 4 మంచి వ్యాఖ్యలు చెప్పు, ఆ కుటుంబాన్ని ఓదార్చు, ఎవ్వరూ కాదనరు. ప్రమాదం జరిగిన వెంటనే నీ సోషల్ మీడియాకి ఎలా తెలిసింది, నీ నీలి మీడియాకి ఎలా తెలిసింది? వెంటనే పోస్టర్లు రెడీ అయిపోయినాయి, డిబేట్లు రెడీ అయిపోయినాయి. నువ్వు కూడా ఉండవల్లిలో ఉంటా కారణం ఏంటి? అంటే మీకు ప్రమాదం జరుగుతుందని ముందే తెలుసా? యలహంక ప్యాలెస్లో కూర్చోవలసిన వాడివి నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నావంటే దాని వెనక మర్మం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఇది కూడా కుట్రలోని భాగమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట చూసాం. నీ నమ్మిన బంటు, అక్కడ అధికారిగా ఉన్న నీ నమ్మిన బంటు వల్ల జరిగింది ఆ ప్రమాదం. తర్వాత గోవుల మృతి అన్నావు, అది పచ్చి అబద్ధం అని చెప్పి నిరూపించారు స్థానిక నాయకులు. ఇప్పుడు కొత్తగా ఈ నాటకం మొదలుపెట్టారు మీరు. ఈ గోడ కూలటం వెనకాల వైసీపీ కుట్ర ఉందేమోనన్న అనుమానం కూడా లేకపోలేదు ప్రజల్లో. శవ రాజకీయాలకు అలవాటు పడే జగన్మోహన్ రెడ్డి ఇది చెయ్యలేదు అనడానికి కూడా అనుమానం లేదు. చనిపోయిన వ్యక్తుల దగ్గరికి పరామర్శకు వెళ్తే ఎలా వెళ్తారు? బాధతో, నీకు మనసులో బాధ లేకపోయినా కనీసం నటిస్తూ అన్నా వెళ్ళి పలకరించాలి. నవ్వుకుంటూ ఎవరు పరామర్శలకైతే వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ పరామర్శకు వెళ్ళా నవ్వుకుంటూనే వెళ్తాడు. అదేం ఆనందం అర్థం కాదు, తెలియదు. ఇవాళ కూడా సింహాచలం ఘటనలో మృతి చెందిన కుటుంబం దగ్గరికి నవ్వుకుంటూనే వెళ్ళాడు. ఆ దృశ్యాన్ని ఒకసారి కనులారా చూద్దాం. ఇదిగో కనపడుతుందా? అసలు అంత బాధలో నవ్వు ఎట్లా వస్తుందో అర్థం కాదు ఎవరికి. ఏ వ్యక్తి అయినా, ఎలాంటి కర్కోటకుడైనా చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించుకు వెళ్ళేటప్పుడు బాధతో వెళ్తారు. ఆ నవ్వుతో ఎలా వెళ్ళగలుగుతున్నావు జగన్ రెడ్డి అని చెప్పి అక్కడ చూసిన ప్రజలు, వచ్చిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ బాధపడుతున్నారు. ఇక తమరి పాలనలో 2019-2024 మధ్యన ఎంతోమంది చనిపోయారు. ఎవరి మొహాన చూసిన పాపాన పోలేదు జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇస్తే కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఒక ట్వీట్ చేయలేదు, ఒక పోస్టర్ వేయలేదు, అధికారికంగా ఒక ప్రకటన చేయలేదు, ఖండించలేదు, తన పేపర్లో ఎక్కడ రాయలేదు, తన కూలి నీలి మీడియాలో కూడా వార్త రాలేదు. ఆ రోజు నువ్వు ఎందుకు పలకరించలేదు జగన్ రెడ్డి? ఎందుకు పలకరించలేదు? డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగిన పాపానికి వెంటాడి ఎలా మానసికంగా వేధించి చంపావో అందరికీ తెలుసు. ఆ రోజు కూడా నువ్వు కానీ, నీ పేపర్ కానీ, నీ కూలి మీడియా కానీ, నీ పేటీఎం గాడు కానీ ఒక్క ట్వీట్ వేయలేదు, ఒక పోస్టర్ వేయలేదు. ఎందుకు వేయలేదు? తిరుపతిలో ఆక్సిజన్ అందక కరోనాతో పోరాడుతున్న జగన్ రెడ్డి అంటూ గప్పాలు కొట్టుకున్న నీ నీలి కూలి మీడియా పేటీఎం గాళ్ళు ఆక్సిజన్ అందక చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు పోస్టర్లు వేయలేదు? ఎందుకు ట్వీట్లు వేయలేదు జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కచ్లూరు బోటు ప్రమాదంలో
శవాలు కూడా దొరకకుండా మాయమైపోతే గప్పు చిప్పున గమ్మున తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నావు. కనీసం ఒక ట్వీట్ వేయలేదు కదా, పలకరించే పాపాలు కూడా పోలేదు నువ్వు. కొన్ని శవాలు ఏమైనా కూడా తెలియదు, ఎంతవరకు కూడా దొరకలా. ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? ఎందుకు వార్త రాయలేదు? ఎందుకు ట్వీట్లు వేయలేదు? ఎందుకు పోస్టర్లు వేయలేదు? విశాఖపట్నంలో క్రేన్ ప్రమాదంలో 11 మంది చనిపోతే ఏం చేసావు నువ్వు? కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చావా? ప్యాలెస్లో కూర్చున్న మీటింగ్ పెట్టావా? ఎందుకు స్పందించలే ఆ రోజు? దరిద్రపు పాదం, ఐరన్ లెగ్ అంటే ఎవరో ఒకసారి చూద్దాం. ఇవాళ శవ రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలని ప్రయత్నిస్తూ బయలుదేరాడు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చనిపోయిన బాధిత కుటుంబం ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు అండగా వారికి నిలబడలేదు? ఎందుకు ఓదార్చలేదు? ఇవాళ కుటుంబ ప్రభుత్వం 10 నెలల్లో అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే 2 రోజుల్లో ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభానికి సిద్ధమవుతూ ఉంటే, పోలవరం వడివడిగా అడుగులు వేస్తూ ఉంటే, ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతూ ఉంటే, రాయలసీమ ఇండస్ట్రీస్తో కళకళలాడుతూ ఉంటే, నీకు కళ్ళు కుట్టి మీ కుత్సుక బుద్ధి కుళ్ళు బుద్ధిని బయట పెట్టుకుంటూ ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన సంఘటన అవకాశంగా తీసుకుని ప్రజల్లో అశాంతిని రేకెత్తించి శవ రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తాం. యావత్ సమాజం సిగ్గుపడుతుంది. జగన్ రెడ్డి రా, నీ హయాంలో ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. కచ్చులూరు బోటు ప్రమాదం 47 మంది మృతి చెందితే ఏం చేశావు నువ్వు ఆ రోజున? ఆ రోజు నువ్వు ఎందుకు ఆ కుటుంబాలకు అండగా నిలబడలేకపోయావు? కనీసం ఒక ఓదార్పు మాట కూడా చెప్పలేకపోయావు నీ సాక్షి పేపర్ ద్వారా. అన్నమయ్య డ్యామ్ నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా ఇసుక తోలుకు వెళ్ళిపోతే ఆ వచ్చిన వరదలకు తట్టుకోలేక గేట్లు కొట్టుకుపోయినాయి. కనీసం గేట్లకు గ్రీజు పెట్టడానికి కూడా నువ్వు డబ్బులు ఇవ్వని కారణంగా ఆ గేట్లు కొట్టుకుపోతే 37 మంది చనిపోయారు. నువ్వు ఆ కుటుంబాలకు ఏం చేసావు? ఓదార్చావా? వాళ్ళకి ఏమైనా ప్రకటించావా? వాళ్ళకి అండగా నిలబడ్డావా? ఎందుకు నిలబడలేకపోయావు? విశాఖలో ఎల్జీ పాలిమర్స్ 12 మంది మృతి చెందారు. 12 మంది మృతి చెందితే నాటకాలు ఆడావు. ఓదార్చడానికి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్లకుండా ఎయిర్పోర్ట్లో కూర్చుని యాజమాన్యంతో లాలూచీపడి పై ప్రకటనలు చేసి ఒక్క పైసా ఇచ్చే వాళ్ళకి జగన్ రెడ్డి ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయావు నువ్వు ప్రకటించిన డబ్బులు? రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి. పక్కన నీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఆక్సిజన్ సిలిండర్ లారీలో స్టాక్ పెట్టుకున్నాడు. అక్కడ రుయా ఆసుపత్రిలో కరోనా సమయంలో ఆ పేషెంట్లకి ఆక్సిజన్ అందక 11 మంది చనిపోతే కనీసం స్పందించిన నువ్వు ఇవాళ మాట్లాడుతూ ఉంటే సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. జగన్ రెడ్డి విశాఖపట్నంలో క్రేన్ కుప్పకూలి 11 మంది మృతి చెందారు. ఆ రోజు నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ నీలి కూలి మీడియా కానీ స్పందించలా. ఇవాళ నీ వెనకాల వచ్చారే బొత్స సత్యనారాయణ, ఎగ్ మంత్రి, మాజీ ఎగ్ మంత్రి గుడివాడ, ఎవరు నోరెత్తి మాట్లాడలా. ఇవాళ ఊరేగింపుగా వచ్చి ఏదో హడావడి చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. బెజవాడ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతి చెందారు. ఆ కుటుంబాలకు నువ్వు అండగా నిలబడ్డావా? వాళ్ళ గురించి మీరు మాట్లాడారా? ట్వీట్లు వేశారా? పోస్టర్లు వేశారా? నీ నీలి కూలి మీడియాలో వార్త రాశారా? ఎందుకు రాయలేదు? ఎందుకు ఆ కుటుంబాలకు నువ్వు అండగా నిలబడలేకపోయావు? ఇవాళ వచ్చి కబుర్లు చెప్తున్నావా? ఏలూరు జిల్లా ఫారెస్ట్ కెమికల్స్లో అగ్ని ప్రమాదం జరిగి 6 చనిపోయారు. 6 మృతి చెందితే నీ దగ్గర ఉలుకోలేదు, పలుకోలేదు. నీ దండుపాలెం బ్యాచ్ నుంచి ఒక్కడ మాట్లాడలా. ఇవాళ ఉదయం నుండి అదే పని, ఆ ట్వీట్లు ప్రెస్ మీట్లు. ప్రకాశం జిల్లా పామూరులో చీప్ లిక్కర్ అనుకుని శానిటైజర్ తాగి 13 మంది మృతి చెందారు. నీ అక్రమ సంపాదన కోసం, నీ బొక్కసు నింపుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేసిన నువ్వు
వాళ్ళు కూడా శానిటైజర్ని చీప్ లిక్కర్లను తాగి 13 మంది చనిపోతే ఒక్క మాట మాట్లాడలేకపోయావు నువ్వు. కుటుంబాలకు భరోసా కల్పించలేకపోయావు. నీ చీప్ లిక్కర్ తాగి 30,000 మంది పైన చనిపోతే నువ్వు ఏనాడైనా మాట్లాడావా? ఏనాడైనా ఖండించావా? ఏనాడైనా ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డావా? 30,000 మంది పైగా చనిపోతే నీ నీలి కూలి మీడియా ఎప్పుడన్నా రాసిందా? పోస్టర్లు వేశారా? మీరు ట్వీట్లు వేశారా? ఆ 30,000 మంది కుటుంబాలు రోడ్డున పడి శాపనార్థాలు పెట్టడం వల్లే మీ పార్టీ 11కు పరిమితమైంది. వేల మంది నీ లిక్కర్ దాస్తికం మూలంగా కాళ్ళు చచ్చుబడిపోయి, లివర్లు పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి మంచాల నుంచి లేవలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ఉసురు, ఆ పాపం తగిలే మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 46 మంది చనిపోయారు. నిర్దాక్షిణ్యంగా మీ వైసీపీ నాయకుల వల్ల, వాళ్ళు తయారు చేసిన దొంగ సారా వల్ల 46 మంది చనిపోతే కనీసం స్పందించలేదు. నువ్వు స్పందన లేదు మీ నాయకుల దగ్గర నుంచి. ఆ కుటుంబాలకు అండగా నిలబడిన పరిస్థితి కనపడలేదు. అలాంటి మీరు, మీ రాక్షస మోక ఇవాళ ప్రకృతి వల్ల జరగరాని సంఘటన జరిగితే దాన్ని రాజకీయం చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావా? సిగ్గు లేకుండా ఇవాళ చెప్పు. వీటన్నిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే, నీ పార్టీ నాయకులదే, నీ నీలి కూలి మీడియాదే. నీకు శవం కనపడితే పండగ చేసుకుంటామన్న సంగతి రాష్ట్రం అంతా తెలుసు. నీ రాజకీయ జీవితం ఆరంభమైందే శవ రాజకీయాలతో. శవం కనపడకపోతే రాజకీయం చేయలేని జగన్ రెడ్డి రాజకీయాలకు కూడా అర్హుడు కాదు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంటే, అమరావతి పునఃప్రారంభం అవుతూ ఉంటే, రాష్ట్రం కళకళలాడుతూ ఉంటే, కళ్ళలో నిప్పులు పోసుకుని కడుపు మంటతో దుగ్ధతో నువ్వు వ్యవహరిస్తున్న తీరుని రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. కనీసం నువ్వు పర్యటనకు వస్తే 1000 మంది కార్యకర్తలు కూడా రాని స్థితిలో నువ్వు ఉన్నావు జగన్ రెడ్డి. వాస్తవాలు తెలుసుకో. నీ చుట్టూ ఉన్న సెక్యూరిటీ నీ నాయకులు తెచ్చిన ఆ 100-200 మంది తప్ప నీ సొంత పార్టీ కార్యకర్తలు వచ్చారో లేదో కూడా చూసుకునే సాహసం నువ్వు చేయలేకపోతున్నావు. తిరుపతిలో 6 చనిపోయినా, సింహాచలంలో 8 మంది చనిపోయినా అన్నిటికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీ కుళ్ళు రాజకీయాల వల్ల జరిగిన కుట్రలు ఇవన్నీ అని ప్రజలు అనుకుంటున్నారు. నువ్వెన్ని అసత్య ఆరోపణలు చేసినా, అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీ నిజస్వరూపం రాష్ట్రం అంతా చూస్తూనే ఉంది. అయినా మీ వికృత రాజకీయ క్రీడల్ని ఆపట్లేదు మీరు. ఓ పక్క కేసులు తరుముకు వస్తూ ఉంటే, వెనక పడతా ఉంటే, ఒక్కొక్కడు జైళ్ళు పాలవుతూ ఉంటే, ఆఖరికి నువ్వు కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితికి దగ్గరికి వెళ్తున్నావు అన్న సంగతి నీకు తెలిసే ఏదో ఇంకా ప్రజలను ఏమార్చి, ప్రజలను మోసం చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో. కష్టం జగన్ రెడ్డి. అతి త్వరలో జైలుకి వెళ్ళటమే కానీ తిరిగి రావటం నీకు ఉండదే. అన్ని లక్షల కోట్ల దోసుకున్న నిన్ను కూడా వ్యవస్థలు వదిలిపెడితే ఈ దేశం ఇంకా అభివృద్ధి అనేది చూడదు. ఈ దేశంలో ఉన్న మంచి వ్యక్తులకి, మంచి వ్యవస్థలకి విలువ ఉండదు. మాను. ఇక్కడన్నా శవ రాజకీయాలు చేయటం మాను. చేసిన తప్పులు ఒప్పుకొని ప్రజల క్షమాపణ కోరి శిక్ష తగ్గించుకునే ప్రయత్నం చేయి. నువ్వు దోసుకున్న లక్షల కోట్లు తిరిగి రాష్ట్రానికి జమ చేయి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చేయి, పాప ప్రక్షాళన చేసుకో.